హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి సీతారాముల కళ్యాణం కోసము అండి. నేను ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అని పెడతానన్నా కదా. ఇది వచ్చేసి మనకి జంట నోము అండి. చాలామంది ఎక్కువగా మనకి దేవాలయాల్లో కానివ్వండి మనకి సామూహికంగా చేసుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ వచ్చేసి అండి దేవుని ప్రతిమలు, మంగళహారతి సెట్ ఇంకా తెలిసిందే కదా మనకి. మంగళహారతి సెట్లో మాణిక్యాలు, పసుపు, కుంకుమ, గంధము, చక్కెర, అక్షంతలు, కర్పూరము, కలశము, పువ్వులు, ఇంకా అండి అగరబత్తులు, మనకి ఇంకా వచ్చేసి బాసింగాలు మనము 13 సెట్ల లాగా పెట్టుకోవచ్చు. 26 అన్నట్టు 2 కదా. అన్నీ నేను చెప్పేటివన్నీ 13 సెట్స్ అండి. సో ఏంటన్నా అంటే మనకు ఇంకా కంకణాలు అండి 2. మనము చేసుకునేప్పుడు కంకణాలు కట్టుకుంటాం కదా అండి. కంకణాలు 2. ఇంకా వచ్చేసి అండి ఓడి బియ్యము, సారె, పుస్తెమట్టెలు, జీలకర్ర, బెల్లము, తలంబ్రాలు, 2 కుడుకలు, 2 బ్లౌజ్ పీసులు. 2 అని అంటే మనకి మొత్తం వచ్చేసి మనకి 26 బ్లౌజ్ పీసులు అన్నమాట. ఇంకా యజ్ఞోపవేతాలు అంటే మనకి జంచం ఉంటుంది కదా, అవి 13. తెలిసిందే కదండి. సారెలో అయితే గరిజెలు, సకినాలు, ఓడి బియ్యంకి మనము అద్దము, దువ్వెన, కాటుక, నల్ల పూసలు, నల్ల పోకలు, ఇంకా వచ్చేసి పసుపు బియ్యము అవన్నీ రెడీ చేసి ఉంచేసుకోవాలండి. ఇది ఫ్రెండ్స్ కళ్యాణంకి సంబంధించి మనకు కావాల్సిన వస్తువులు. నేను ఇప్పటివరకు చేసేటటువంటి వీడియోస్వి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మనకి సంవత్సర కాలం పాటు చేసుకునేవి ఉన్నవి, నోములవి ఉన్నవి వీడియోస్ లింక్స్ అన్నీ. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఉందాం.